నేను ఒక రియాల్టర్. నేను 2008లో ఇలాగే చూసున్నాను. 2010 తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో దాని తర్వాత రియల్ ఎస్టేట్ అనేది చాలా పుంజుకుంది. రియల్ ఎస్టేట్ ఒక్కటే కాదు, దానికి కనెక్ట్ అయ్యి ఎన్నో వ్యవస్థలు ఎంతోమంది డిపెండ్ అయి ఉంటారు. అలాంటిది ఏంది అంటే ఇప్పుడు మా సమస్య ఏంది అంటే ఎక్కడికి వెళ్ళినా ఆర్థిక సంక్షోభం. ఏంది అంటే అసలు కొనాలా వద్దా, తీసుకోవాలా వద్దా, ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది. మనకి ఏమైందంటే ఇందాక హైడ్రా గురించి చెప్పున్నారు సార్. మనం వెంచర్ వేసిన ఒక 5 కిలోమీటర్ల దూరంలో కూడా కస్టమర్ వచ్చి భయపడుతున్నాడు. ఏంటంటే మేడం ఇది ఫ్యూచర్లో వెళ్ళిపోతుందేమో, మాకు భయం అవుతుంది. అంటే ఈ క్వశ్చన్తో ఏమవుతుంది అంటే మేము బిజినెస్ చేయాలనుకున్న రియల్ ఎస్టేట్ వ్యవస్థ పెట్టుకున్న వాళ్ళు వ్యాపారస్తులు ఏమవుతున్నారంటే అసలు ఏం జరుగుతుంది, అసలు గవర్నమెంట్ ఎటు పోతుంది, ఏం జరుగుతుంది అనే దానిలో మేము చాలా భయపడిపోతున్నాం సార్. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మాకు వీళ్ళు చేసిన అరాచకం నుంచి, వీళ్ళు చేసిన అస్తవ్యస్తమైన పరిస్థితి నుంచి బయటికి రావడానికి, సర్దుకోవడానికి ఒక 2-3 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే అంత చండాలం చేస్తున్నారు వీళ్ళు, మామూలుగా చేయట్లేదు. అది నేను ఏదో ఆక్రోషంతో చెప్పట్లేదు. తెలంగాణని ప్రేమించే ఒక పౌరుడిగా చెప్తున్నాను. బాధాకరమైన పరిస్థితి, ఉన్న వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నారు. ఉదాహరణకి దివ్యంగా కరెంట్ వచ్చేదండి హైదరాబాద్లో, పవర్ కట్స్ ఉండేది కాదు. వీళ్ళు వచ్చాక ఏం రోగమో బాగున్న కరెంటుని కూడా చెడగొడుతున్నారు. అంటే మేము వచ్చినాడు పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 7,700 మెగావాట్స్, మేము దిగిపోయినాటికి 24,000 మెగావాట్లు. అంటే అవసరానికంటే ఇంకెక్కువే ఉంది పవర్ సప్లై. మరి ఏమైందో వీళ్ళకి నడపడం చేత కావట్లేదా, మరి ఏందో తెలియదు. పవర్ కట్స్ ఇప్పుడు హైదరాబాద్లో విచ్చలవిడిగా. రెండవది మీరు చూస్తే వాటర్, అసలు హైదరాబాద్లో డ్రింకింగ్ వాటర్ సమస్యని మొత్తం గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు తెచ్చి ఎవ్రీడే వాటర్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఏమైందో తెలియదు. ఇప్పుడు ట్యాంకర్లు హైదరాబాద్లో విచ్చలవిడిగా 15,000 ట్యాంకర్ల పైన ఒక్కో రోజుకి, ఆ టైప్లో ఇవాళ నెలకి విపరీతంగా ట్యాంకర్లు మళ్ళీ. అట్లాగే మీరు చూస్తే ఉన్న వ్యవస్థలు, మిషన్ భగీరథ అనే ఒక మంచి కార్యక్రమం చేశాం, దాన్ని మెయింటైన్ కూడా చేయట్లేదు. అంటే కోపం, కేసీఆర్ గారు అంటే కోపంతో ఎక్కడ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు ఒక్కొక్క నీటి బొట్లో అని చెప్పి, అట్లా కూడా కేసీఆర్ గారి మీద కోపంతో దాన్ని మెయింటైన్ చేయట్లేదు. ఉన్న వాటిని చెడగొడుతున్నారు, కొత్త వాటిని చేయకపోతే పర్వాలేదు, ఉన్న వాటిని చెడగొడుతున్నారు. రియల్ ఎస్టేట్ సెక్టర్ అన్నారు మీది. నేను ఇవాళ ఏ బిల్డర్ని కలిసినా ఆనెస్ట్గా చెప్తా ఉన్నాను, రక్త కన్నీరే, ఇంకా వేరే ఏం లేదు. లిటరలీ చెప్తున్నాను, ఎవరిని కలిసినా ఎవరిని కదిపినా ఎట్లా ఉంది మార్కెట్ అంటే చాలు దారుణం సార్. ముందే స్లంప్ ఉంది, మీది నుంచి ఇష్టం వచ్చిన వసూళ్ళు, ఇష్టం వచ్చిన. మొన్న ఒక బిల్డర్ పేరు చెప్పను కానీ ఆయన ఒక మాట అన్నారు, సార్ నాకు మీ ప్రభుత్వంలో నాకు ఒక కేసీఆర్ గారు మాత్రమే తెలుసు, కేసీఆర్ గారు ఆఫీస్ మాత్రమే తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చినాక 200 కాంపౌండ్ చుట్టూ తిరుగుతున్నాను సార్, నేను ఎక్కడ తిరిగి చావాలి సార్ నేను అన్నాడు. అంటే ఎవరి కాంపౌండ్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ రోజు చట్టాలు రూపొందించారు. ఏ నాయకుడైతే తెలంగాణను సాధించారో, ఏ నాయకుడైతే తెలంగాణను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తారో ఆ నాయకుడికి తిరిగి తెలంగాణ మళ్ళీ అవకాశం ఇస్తుంది. కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు.